వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో కె నాగేశ్వర్ ప్రొఫెసర్ అనక్కర్లేదు, ఎందుకంటే వారం నుంచి సైలెంట్గా ఏమున్నాడో ఏం చేస్తున్నాడు ఆయన, అది వేరే విషయం. గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి. పెద్దల్ని గౌరవించాలని చెప్తారు, ఖచ్చితంగా ఆయన వయసుకి ఆయన విద్వత్తుకి గౌరవిస్తాం. కానీ ఈ వారం రోజుల నుంచి ఆయన చేసినటువంటి పెంట ఏదైతే ఉందో ఆ పెంటకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటిది, దానికి ఇదంతా ఆర్గనైజ్డ్గా ఆయన చేయిస్తున్నాడు, అందులో డౌట్ లేదు. నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అనడానికి లేదు. ఎందుకంటే బయటకు వచ్చి బహిరంగంగా ఇప్పటిదాకా నాకు వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశాలకి ఎక్కడ సంబంధం లేదు, నాకు అసలు ఏమి తెలియదు అన్న మాట లేదు. ఆ రోజు కూడా నేను సభలో లేను, వాళ్ళు తిట్టారు, ఇలాంటి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాలు, ఇది అంత పద్ధతి కాదు. సరే, అది పక్కన పెడతా. ఆయనకి దీంట్లో ఈ నెత్తి మీద వేసుకొచ్చినటువంటి పృథ్వీరాజ్ సంగిరెడ్డి సంథింగ్ మాజీ మంత్రి ముచ్చెర్ల సత్యనారాయణ గారి కుమారుడు. ఈ ముచ్చెర్ల సత్యనారాయణ గారు ఎవరో తెలుసా? 1983లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేశారు. ఎన్టీ రామారావు గారు పిలిచి టికెట్ ఇచ్చి గెలిపించి చేస్తే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి, ఎన్టీ రామారావు గారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు వెన్నుపోటు పొడిచినటువంటి నాదెండ్ల భాస్కరరావు గారు స్వర్గీయ, సరే ఆయన చనిపోయారు కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు, ఆయన ఏదైతే సంతకాల సేకరణ ఇవన్నీ చేసి ప్రభుత్వాన్ని ఆయన చేతుల్లోకి తీసుకెళ్లారో ఆయనకి మద్దతుగా ఈయన వెళ్ళిపోయాడు. టికెట్ పిలిచి ఇచ్చింది ఎన్టీఆర్, కానీ వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్కే తీసుకెళ్ళాడు. అదనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఏ ఎన్నికల్లో పోటీ చేయడం కానీ గెలవడం కానీ ఏది లేదు. 2016లోనే ఎప్పుడో స్వర్గస్థులయ్యారు, వారి ఆత్మశాంతి చేకూరాలి. అయితే మరి ఆయన నేర్పుంటారని నేను అనుకోను, ఆ పెద్ద మనిషి మీద నేను అభాండాలు వేయను. కానీ పృథ్వీరాజ్ మరి ఆయనకి డాక్టరేట్ దేంట్లో ఇచ్చారో మొన్న కూడా ఒకసారి అనుకున్నాం. ఎందుకంటే భాష బాగుండాలి, భావ వ్యక్తీకరణ బాగుండాలి అని. మా యాస ఇదేరే భయ్, మేము ఇట్లా మాట్లాడతాం, బూతులే తిడతాం, ఏరా అంటాం, అరే అంటాం, ఇదే అంటే వారు ఏదంటే మనం అదే భాషలో చెప్పొచ్చు, కానీ సంస్కారం అడ్డం వస్తుంది. అయితే ఆయన లిమిట్స్ క్రాస్ చేశారు, కబ్జా చేశాడు ఇదేని మాట్లాడితే సరే చట్ట ప్రకారం వెళ్తుంది, అది ఓకే. బట్ నేను మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఎవరో కామెంట్స్ పెట్టారంట, వాళ్ళ వీడియోల కింద కామెంట్స్ పెట్టారంట. ఈ మహిళా మండలి ఎవరైతే మాట్లాడుతున్నారో అక్కడ తులసి చందు కానీ లేదంటే ఆసిమా షేక్ ఎవరు ఉన్నారు కదా తను కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడితే, అలాగే మొన్న ఎవరో అమరవీరుల కుటుంబం నుంచి వచ్చానో ఒక మహిళ వచ్చింది చూసారా, పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్పులతో దాడి చేయడం ఇది చేసి, తన గురించి బయటకు వచ్చినటువంటి వీడియోల కింద బాగా కాలినటువంటి కాస్త సంస్కారం లోపించినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కార్యకర్తలు, లేదంటే వాళ్ళలో లేదు వీళ్ళకి ఇదే భాషలో చెప్పాలి అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది, అందరూ కాదు కొంతమంది కొన్ని కామెంట్స్ చాలా నీచంగానే పెట్టారు. ఒక మహిళని వాళ్ళు తిట్టకూడదు, అది నేను ఖండిస్తాను. అయితే దానికి సంబంధించి ఏం చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానులు కార్యకర్తలు కొంతమంది ఇలాగా ఎక్స్ట్రీమిస్టులాగా ఇలా మాట్లాడుతున్నారు, దయచేసి వాళ్ళకి ఒకసారి చెప్పండి అనాలి. లేదు డైరెక్ట్గా ఆ కామెంట్స్ ఇవన్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్లో ఇచ్చి, సార్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఇలా ఉపేక్షించేది లేదు, వాళ్ళు ఎవరైనా సరే మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే చెప్పొచ్చు. మనడేం మాట్లాడే తెలుసా? పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో ఉన్నదా? మీ తల్లి బ్రతుకున్నదా? నీది నోరా తాటిమట్ట? బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరైనా తీసుకొచ్చారా? మీ తల్లిగారి గురించి ఎవరైనా తీసుకొచ్చారా? పృథ్వీ గారు ఎవరన్నా మాట్లాడారా? బతికుందా అని అడుగుతావా తెలుసుకోకుండా, అది కూడా ప్రెస్ క్లబ్లో అందరి ముందు బతికుందా లేదా అని అడుగుతావు నువ్వు? ఆ మాత్రం సొయ్యి లేదా నీకు? ఆ మాత్రం సొయ్యి లేదు? పక్కన ఉన్నారుగా బాగా తెలివైన వాళ్ళు, పాసం యాదగిరి, రఘు, ఇంతమందిని పెట్టుకున్నావు, వాళ్ళని ముందు అడగద్దా? అరే నేను ఇది మాట్లాడుతున్నారా, ఇది నిజమా కాదా అని అడగాలి, నా బుద్ధి లేదు? ఏంది ఇది క్రాస్ చేయడం కాదా లిమిట్స్? తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో వాళ్ళ తల్లి బతుకున్నదా? ఒకవేళ మీ తల్లులు ఆమె పవన్ కళ్యాణ్ భార్యకు మరి ఇక్కడ కాదు, భాష అర్థమైతే ఆమెకి నీ భాష అర్థం కావాల్సింది ఇంకోటి అవసరం లేదా? నీకెందుకు అలా ముచ్చట? నీకెందుకే అసలు? నీకు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి నీకేంది సంబంధం? ఎందుకు వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావు? వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ ఏమైనా తీసుకొచ్చిండా? ఇప్పటికి 3 సార్లు మాట్లాడిండు ఆయన. 3 సార్లలో ఎప్పుడైనా ఏ ఒక్క మహిళ గురించి అని అందులో తీసుకొచ్చిండా? అసలు కనీసం తెలంగాణ వాదం అన్నటువంటిది ఏమైనా తీసుకొచ్చిండా? మీరు కాదు రెచ్చగొట్టింది ఆయన్ని, కాంగ్రెస్ కాదు రెచ్చగొట్టింది ఆయన పర్మిషన్ ఇయ్యక. చాలా పద్ధతిగా ఒక సాటి జర్నలిస్ట్గా కంట్రోల్లో ఉండి మాట్లాడదాం అనుకున్నా. కంట్రోల్లో ఉండి నీ పక్కన పెట్టుకున్నవే రఘు,
దాని ముచ్చట సోషల్ మీడియాలో మస్తు సక్కర్లు కొడుతుంది, చూసినావు? పిల్లలు పుట్టిస్తా అది ఇది అని చెప్పి ఒక మహిళని బ్లాక్మెయిల్ చేసి అది మోసం చేసి ఇది చేసిండట. తెలుసా నీకు అది? నీ స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంది పృథ్వీ గారు? పవన్ కళ్యాణ్ స్థాయి ఏందో నీకు తెలుసా కనీసం? ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక పార్టీకి అధినేత. నువ్వు పార్టీ పెట్టలేదు, పెడతా అంటుంటివి. పార్టీ పెట్టలేదు, బొక్క పెట్టలేదు. ఛానల్ పెడతా అని చెప్పి తిరుగుతుంటివంట, అది కూడా లేదు. ఏంది నీ అవుకాదాడా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని, వారి భార్యని, వారి వదిన గారిని ఏమనంటే అంతకుముందు వదిలేసిన వాళ్ళు నోరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. పేరుకి పెద్ద పిహెచ్డీ చేసిన, పుడింగి చేసిన, ఇది అండం కాదు, ఆచరణలో ఉండాలి. అది ఆచరణలో ఉండాల. జనసేన కార్యకర్తలు వాళ్ళ వదినకు చిరంజీవి గారి భార్య విజ్ఞప్తి చేస్తున్నా. చిరంజీవి కూడా బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని కూడా చెప్తున్నా, మీరు మెసేజ్ చూడండమ్మా. మీరు నాగబాబు భార్యకు చెప్తున్నా, ఆయన కూడా బిడ్డ ఉన్నట్టున్నది, ఆ బిడ్డను కూడా చూడమంటున్నా. వాళ్ళు మెసేజ్లు చూడాలా? నీకు వచ్చే మెసేజ్లు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంకా కొంచెం చాలా ఉన్నాయి. నెక్స్ట్ సిరీస్ అట భూముల మీద, పవన్ కళ్యాణ్ భూముల మీద నెక్స్ట్ సిరీస్ ఉన్నది. మొదటి చూడంగానే సార్ హాస్పిటల్లో పాలైందట. మరి అయ్యా తొందర బయటకు వస్తే మంచిది. ఇంకా నెక్స్ట్ సిరీస్ ఉన్నది నీకు. ఆయన మాట్లాడతాడు అంటే ఉగ్రవాదం గురించి, తెలంగాణ వాదం, ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అని మాట్లాడుతుంది కదా. ఆయన చెప్తాడు తెలంగాణకు రావాలంటే పాస్పోర్ట్ కావాలి, నా పాస్పోర్ట్లు కావాలి ఇక్కడ నుంచి అని చెప్పాను. ఇంతకుముందు కూడా ఒక ముఖ్యమంత్రి అట్లే ఇక్కడ ఒక మాట మాట్లాడిండు. ఆడిపోయి నంద్యాల పోగానే తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్లు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పని జనాన్ని మత్పరిచి వైఎస్ఆర్ గారు ఓట్లు దండుకున్నాడా. సెకండ్ సిరీస్ సీరియస్గా జనసేన తెలంగాణ కార్యకర్తలు ఎవరైతే మొన్న మీటింగ్ పెట్టి ఇది ఉన్నారో, సంపత్ నాయక్ కానీ, మిరియాల రామకృష్ణ కానీ, తనీష్ కానీ, ఆర్కే సాగర్ కానీ, మీకు అసలు కనీసం ఆలోచన లేదా? వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టడం తెలీదా? స్టేషన్లో కేసు పెట్టడం తెలీదా మీకు? నేను సీరియస్గా అడుగుతున్నా. ఇది ఈ పార్టీకి ఎప్పుడో చేయాల్సినటువంటి పని. క్రిమినల్ ట్రెస్పాస్ వీటన్నిటికి సంబంధించి అసలు వీళ్ళకి ఏం హక్కు ఉంది? ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళడానికి, ఒక కుటుంబాన్ని ఇలా వ్యక్తిత్వ హననం చేయడానికి వీళ్ళకి హక్కు ఎవడిచ్చాడు? అసలు ఎవరికి లేదు. మరి అది చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వక్కర్లా. మీరున్నది దేని కదా అక్కడ? అసలు మీ గురించి కదా మొన్న ఆయన వచ్చారు, దానివల్ల కదా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. పెట్టండి బ్రదర్స్, వెళ్ళి కేసు పెట్టండి. ఎవడు భయపడాల్సిన పనిలే. ఇంత క్రాస్ అయినాక లిమిట్స్. తప్పెక్కడన్నా ఉంది లేదు, విమర్శ చేయాలంటే సద్విమర్శ చేయాలి. అంతేగాని నోటుకొచ్చినట్టు ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడుతాం దీంట్లో, ఇది చేస్తామంటే పద్ధతి కాదు. అలాగే ఎవరైతే ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్లు పెట్టారో, బూతులతో పెట్టిన వాళ్ళని నేను సమర్థించను మొహమాటం లేకుండా. ఒకవేళ వాళ్ళు బూతులు తిట్టారన్నా మేము కూడా తిట్టామంటే బరాబర్, ఓకే, చెల్లి అయిపోయింది. కానీ అక్కడ కూడా ఒక మాట చెప్తాం, ఎందుకంటే సంస్కారం. వాళ్ళు తిట్టారని మనం కూడా చేయక్కర్లేదు, వాళ్ళు తిట్టారని మనం కూడా తిట్టక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళ భాషలో చెప్పాలి అనుకుంటే దాంట్లో కూడా మనం సంస్కారవంతంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పంది బురదలో దొలుతోంది, మనం దాని దగ్గరకు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ బురదలో దొల్లిన పంది బయటకు వచ్చి ఇదిలించుకుంది అనుకోండి, బురద మళ్ళీ మన మీద పడుతుంది. ఎందుకులే, బురదలో పంది అలా దొలుతోంది కదా అని వదిలేసుకుని పోవాలి. ఒక్కొక్కసారి అన్నిసార్లు వదలమని చెప్పను. దాని దగ్గరికి మనం వెళ్ళి అది బురద మన మీద జల్లిందనుకోండి, అది మనదే తప్పు. అలా కాకుండా మనం ఏం చెయ్యట్లేదు, మనకు సంబంధం లేదు, మనం మన దారిని వెళ్తుంటే ఆ పంది బురదలో దొల్లొచ్చి బురద మన మీద చల్లుతోంది అనుకోండి, లాగి పెట్టి కొట్టడమే. అది చేయొచ్చు, తప్పే లేదు దానికి. సో ముందెళ్ళి కేసులు పెట్టండి. ఇది అంత ఈజీగా వదిలేసేటువంటి వ్యవహారం కానే కాదు. దీనికి పవన్ కళ్యాణ్ గారు రావక్కర్లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి కాదు వాళ్ళది డెఫినెట్గా. దీని మీద ఇంకొక రౌండ్ వేసుకుందాం, ప్రస్తుతానికి ఇక్కడికి ఆపుదాం. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.